డాక్టర్, మేము చాలా మంత్స్ నుంచి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము, అయినా కన్సీవ్ అవ్వట్లేదు. మేము వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళాలా? సో ఇది యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నేను వినే కామన్ క్వశ్చన్ అండి. సో ఈరోజు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో న్యాచురల్గా ట్రై చేసినప్పుడు హెల్తీగా ఉన్న కపుల్స్కి కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ 5 to 10% మాత్రమే ఉంటుంది అనమాట ఒక సైకిల్లో. సో న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు ఏంటంటే మెయిన్గా టైం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలానే ఎంత టైం ఇవ్వాలి మేడం అనేది ఈరోజు క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో మ్యారేజ్ అయిన కపుల్స్ మెయిన్లీ ఇది ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ బట్టి ఉంటుంది అనమాట. సో ఏజ్ లెస్ దెన్ 35 years ఉన్నట్లయితే 1 year పాటు రెగ్యులర్గా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే ఎలాంటి కాంట్రసెప్షన్ యూస్ చేయకుండా ఒక 1 year పాటు న్యాచురల్గా ట్రై చేయాలన్నమాట ప్రెగ్నెన్సీ కోసం. సో ఈవెన్ 1 year తర్వాత కూడా రావట్లేదు అని అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. బట్ ఇన్ కేస్ ఏజ్ కనుక మోర్ దెన్ 35 years ఉంది అని అంటే ఈ 1 year టైం పీరియడ్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో 6 months ట్రై చేసి కూడా మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి నెసెసరీ టెస్ట్ అవి చేసుకోవచ్చు. బట్ ఈ 6 months 1 year టైం పీరియడ్ అనేది అందరికీ కాన్స్టెంట్గా ఉండదన్నమాట. కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లం ఉండడం, లేదంటే పీరియడ్స్ అప్పుడు సివియర్ పెయిన్ రావడం, వీళ్ళకి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఉండడం కానీ, లేదంటే ఎవరికైనా స్పర్మ్ కౌంట్స్ చాలా తక్కువ ఉన్నట్లు డయాగ్నోస్ అయిన స్పర్మ్ కౌంట్ కానీ, మోటిలిటీ కానీ, సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వచ్చు. సో చాలామందికి ఏం భయం ఉంటుందంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వగానే ఐవీఎఫ్ఏ చేస్తారు అనే మిస్కన్సెప్షన్ ఉంటుందండి. సో మీరు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయినప్పుడు డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది ఉండదు. ఇనీషియల్గా మీకు చిన్న బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది అనమాట. లైక్ ఉమెన్కి వచ్చేసి చిన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనం యూట్రస్ ఎలా ఉంది, మనకి అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, సో ఇవి స్క్రీన్ చేసుకుంటాము. అండ్ మేల్స్కి వచ్చేసి ఒక బేసిక్ స్పర్మ్ ఎనాలిసిస్ అనే టెస్ట్ ఉంటుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ చాలామందికి మనం టైం ఇచ్చినట్లయితే చిన్న చిన్న మెథడ్స్లోనే, లైక్ చిన్న టాబ్లెట్ మెథడ్లో కానీ, ఐయుఐ మెథడ్లో కానీ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐవీఎఫ్ అనేది లాస్ట్ రిసార్ట్ మాత్రమే. బట్ మీరు మంత్స్ న్యాచురల్గానే ట్రై చేస్తూ చాలా ఇయర్స్ టైం వేస్ట్ చేసుకోవడం వల్ల యూజ్ ఉండదు అనమాట. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఉమెన్కి ఎస్పెషల్లీ ఎగ్ నెంబర్స్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు కరెక్ట్ టైంలో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అప్రోచ్ అయ్యి కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీ సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ.